హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు డేటు 5th ఆఫ్ జనవరి 2026. ఈరోజు 5వ రోజు అండి. సో ఈరోజు స్టోరీ ఏంటంటే, ప్రతి క్రైమ్ స్టోరీ వెనకాల ఒక లవ్ స్టోరీ ఉంటుందండి. లవ్ స్టోరీ అంటే అది ప్రేయసి ప్రియుడు అనే కాదు, తండ్రి కొడుకు అవ్వచ్చు, తల్లి కొడుకు అవ్వచ్చు, అక్క చెల్లి అవ్వచ్చు, అమ్మ కొడుకు అవ్వచ్చు, ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక బంధంలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ వలన అది క్రైమ్ స్టోరీ అయిపోతుంది, అవునా? సో ఈరోజు మనం వినబోయే స్టోరీ అలాంటిదేనండి. కాకపోతే ఒక ప్రిన్సిపల్ అండ్ స్కూల్ టీచర్ తాలకు లవ్ స్టోరీ ఇది. అది ఎలాగ క్రైమ్ స్టోరీగా మారిపోయింది అన్నది ఈరోజు మీరు వినబోతున్నారు. ఏంటంటే, మన ఇండియాలోనే మహారాష్ట్రలో చోస్లా అనే ఒక విలేజ్లో సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేసి ఒక స్కూల్ ఉండేదండి. ఆ స్కూల్లో ప్రిన్సిపల్ ఒక లేడీ, ఆమె పేరు నిధి, అండ్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఒక స్కూల్ టీచర్, ఆయన పేరు శాంతాను దేశ్ముఖ్. సో వీళ్ళ లవ్ స్టోరీ అండి. ఆ స్కూల్లో టీచర్కి ప్రిన్సిపల్కి ఉన్న సంబంధం ఎంతవరకు అంటే, ఆ స్కూల్లో యాక్టివిటీసు అండ్ స్టడీస్ గురించి, ఎగ్జామ్స్ గురించి, వీటి కోసమే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ, నిధిది దేశ్ముఖ్ది, ఏమైందంటే దానికంటే ఇంకొంచెం ముందుకి వెళ్ళిపోయి టాక్స్ కాస్త ప్రొలాంగ్ అయిపోయి, మాటలు కాస్త కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకోవడం అయిపోయి, మెల్లిగా మాటలన్నీ పర్సనల్ మాటల్లోకి దారితీసి, స్కూల్ తర్వాత కూడా ఫోన్ చేసుకోవడం, అక్కడ ఇక్కడ కలవటం, ఇలా మెల్లిగా అది ప్రమాణంలోకి దారితీసింది. ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు, ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. సో అమ్మాయి ఏంటంటే త్వరగా ఎవరితోనన్నా కలిసిపోయే రకం మాట. అబ్బాయి కూడా ఆల్మోస్ట్ అంతే. అందుకే అనుకుంటా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ పుట్టింది. సో ఇలా ప్రేమించుకుంటూ 2 years ప్రేమించుకున్నారండి. 2 years ప్రేమించుకొని వాళ్ళు 2023లో పెళ్ళి కూడా చేసేసుకున్నారు. అంతా హ్యాపీస్, అంతా బాగానే ఉంది, బాగా నడుస్తుంది. సో ఒకరోజు అంటే మే నెల 2025, లాస్ట్ ఇయర్ 2025 మే నెల 15వ తారీఖున అదే విలేజ్లో, మహారాష్ట్ర కదా, కొంచెం విలేజ్ సైడ్లో ఎలా ఉంటుందంటే కొంచెం జంగల్ లాగా ఉంటుంది అన్నమాట, అడవిలాగా ఉంటుంది. ఈ ఫార్మర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఆవుల్ని గడ్డి మేయడానికి ఇట్లకి అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. సో అలాగా 15వ తారీఖు మే నెల 2025 ఒక విలేజ్ అతను ఒక ఆవుని తీసుకొని ఆ అడవిలోకి వెళ్తుండగా ఆయనకి కట్టెలు కాలిన స్మెల్ వచ్చిందండి. అంటే కర్రలు కాల్స్తారు కదా, ఆ పొగ స్మెల్, ఆ బూడిద, ఆ ఎయిర్లో బూడిద, ఇదంతా వచ్చింది. సరే, ఇంకా ముందుకు పోతూ కూడా ఆ స్మెల్ కాస్త కొంచెం వేరే స్మెల్గా, అంటే ఇదేంటి కంపు కొడుతుంది అన్న టైప్లో అలాగా అనిపించింది ఆయనకి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకేంటి, ఆయన గుండెలు ఆగిపోయినాయి. ఒక హాఫ్ కాలిన శవం, కాళ్ళు అంటే ఒక కాలు, కొంచెం శరీర భాగాలు తప్ప ఆల్మోస్ట్ అంతా కాలిపోయింది. అంటే పై భాగం అంతా కాలిపోయింది, గుర్తుపట్టలేనంతగా అలా ఉంది. అతను చాలా కంగారు పడి పోలీసులకు ఫోన్ చేసి ఆ ఊర్లోకి పరిగెట్టుకొని వెళ్ళి ఊరోళ్ళని కూడా జమ చేసుకొని తీసుకొచ్చి అన్నీ పోలీసుల రంగంలో దిగారు. సో ఎవరు అన్నది తెలియలే, ఎందుకంటే పైభాగం అంతా కాలిపోయింది. ఓన్లీ ఒక కాలు, ఒక చిన్న చెడ్డీ పీస్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ చెడ్డీ పీస్ ప్లస్ ఒక షర్ట్, దీన్ని బట్టి అది మగతన శవం అనేసి తెలిసింది. సో అవే ఉన్నాయి. పోలీసులు వచ్చి రంగంలో దిగి ఆ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకొని
చూశారు. చూస్తే విలేజ్ అనేసరికి చిన్నదే కదండి, గబుక్కని ఏమి జరిగినా కానీ అందరికీ తెలిసిపోతుంది. సో అలాగా పోలీసులు కొంచెం ఎంక్వైరీ చేస్తుండగా ఏంటయింది అనేసి అంటే, పలానా స్కూల్ ఉంది, ఈ సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, ఆ స్కూల్లో శాంతాను మాస్టరు ఒక 2 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు అన్నది తెలిసింది, ప్రిన్సిపల్ కూడా రావట్లేదు అన్నది తెలిసింది నిధి. సో తెలిస్తే ఏమైంది ఏంటి అన్నది ఎంక్వైరీ చేశారు. చేసి నిధి వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళ్తే ఆమె క్యాజువల్గా తలుపు తీసి ఏంటి అని అడిగితే, ఇలాగా మీ ఆయన ఏరి శాంతాను ఏరి అంటే, ఏమో 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు నాకు తెలీదు అని క్యాజువల్గా చెప్పింది. అంటే భర్త 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు అంటే ఆ భార్యలో ఎంత కంగారు, బేజారు, భయం ఇవన్నీ ఉండాలో ఆమెలో అది కనిపించలేదు. చాలా క్యాజువల్గా కూల్గా నాకు తెలీదు 2 రోజుల నుంచి రాలేదు అన్నది అంతే. సరే మేడం, మరి మీరు పోలీసులు అది రిపోర్ట్ చేయలేదు ఏం చేయలేదంటే, వస్తాడులే అని ఊరుకున్నాను అన్నది. తర్వాత ఇల్లు సెర్చ్ చేయొచ్చా మేము ఒకసారి అంటే, నో సర్చ్ మేరా ఇల్లు సెర్చ్ చేయడానికి లేదు, మీకు అధికారం లేదు అనేసి అడ్డుకుంది. అక్కడే పోలీసులకి కొంచెం డౌట్ వచ్చింది. ఆ తర్వాత సెర్చ్ వారెంట్ తెచ్చుకొని ఆ అమ్మాయి ఇల్లు సెర్చ్ చేస్తే సగం కాలిన శవం దగ్గర ఏదైతే చెడ్డీ పడి ఉందో సేమ్ బ్రాండు అలాంటిదే సేమ్ చెడ్డీ ఒక మంచి కండిషన్లో ఈ ఇంట్లో దొరికింది. దొరికేసరికి వాళ్ళకి చనిపోయింది శాంతానువే అని 70 to 80% కన్ఫర్మ్ అయ్యిందండి. ఆ తర్వాత కొంచెం ఒక 2-3 రోజులు ఇంకా మొత్తం అంతా తెలుసు కదా పోలీసులు ఎలాగా ఇచ్చేస్తారో, అయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటరోగేట్ చేస్తే, ముందైతే ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోరు. ముందు ఒక 4 తగలంగానే కొంచెం గట్టిగా అడగంగానే, ఇప్పుడు ఆ తగలడం కూడా లేదండి పోలీస్ స్టేషన్లో, కొంచెం గట్టిగా అడగంగానే ఆ అమ్మాయి అప్పుడు ఒప్పేసుకుంది. ఎస్ శాంతానువే నేనే చంపాను అనేసి చెప్పేసి. ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, ఎందుకు ఇలా చేసావు అంటే, అప్పుడు అమ్మాయి అసలు విషయం చెప్పింది. ఏంటంటే స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది, 1 year 1.5 year చాలా బాగున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాము, మా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాము, అది ఇది అన్నీ చాలా బాగుండేది, నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కానీ రాను రాను శాంతానులో మార్పు వచ్చింది, తాగుడుకు బానిస అయిపోయాడు. తాగుడు, ఇంటికి లేటుగా రావడం, కొంచెం వైలెంట్గా బిహేవ్ చేయడం, కొట్టడం, తిట్టడం, నా జీవితం నరకం అయిపోయింది. నేను ఒక స్కూల్కి ప్రిన్సిపల్ని, సో నా పరువు పోయింది, నా ఇమేజ్ పాడైపోతుంది, ఇవన్నీ కూడా నాకు మంచిగా అనిపించలేదు. సో ఇలా లాభం లేదు అనేసి చెప్పేసి, ఇతనే లేకపోతే నా జీవితంలో మళ్ళీ నేను బాగుండగలను కదా అన్న ఉద్దేశంతో నేను అతన్ని చంపాల్సి వచ్చింది అనేసి అంటే, సో ఎలాగమ్మా ఏం చేసావు, ఎలా చంపావు, ఎలా ఐడియా వేసుకున్నావు, ఏం చేసావు అని అడిగితే అప్పుడు అమ్మాయి చెప్పిందన్నమాట. ఏంటంటే చాలా రోజులు ఇతని బిహేవియర్ భరించలేక ఇంటర్నెట్లో ఆ అమ్మాయి వెతుకుతూ ఉంది. అంటే విషం ఎలా తయారు చేయాలి, చనిపోవాలి మనిషి, రాత్రి పడుకున్నాడు అంటే తెల్లవారు లేచేసరికి చనిపోవాలి అంటే విషం ఎలా తయారు చేయాలి, అది దేంట్లో కలిపి పెడితే తెలీదు, అంటే టేస్ట్ తెలీదు, అనుమానం రాదు అన్నది చాలానే రీసెర్చ్ చేసి అది తయారు చేసి పెట్టుకుంది. ఒకరోజు శాంతాను ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. రాగానే భోజనం చేస్తాను అది ఇది ఏమనలేదు, తిన్నగెళ్ళి రూమ్లో మంచం మీద బెడ్రూమ్లో పడుకున్నాడట. పడుకుంటే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఆ విషం ఏదైతే ఉందో ఒక బనానా షేక్ చేసి ఆ విషం అందులో కలిపేసి, అతను పడుకొని ఉన్నాడు కదా, లేపి కొంచెం ఇది తాగు, కొంచెం బలం వస్తుంది, అన్నం అది తిన్నంటున్నావు కదా అనేసి చెప్పేసి ఆ అబ్బాయికి పట్టించేసింది. పట్టించిన తర్వాత పడుకోబెట్టింది. ఉదయానికి చనిపోయాడు. ఆ అమ్మాయి చూస్తూనే ఉంది ఏంటవుతుందా ఏంటా అనేసి చెప్పేసి, ఏం గప్చుప్గా చనిపోయాడు అబ్బాయి.
చనిపోయేసరికి అసలైన ప్రాబ్లం ఇక్కడ వచ్చిందన్నమాట. చనిపోయాడు ఓకే, కానీ ఆ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి, జనాలకి ఎలా చెప్పాలి? ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయాడు అనేసి అంటే ఎలాగా పోలీసులు వస్తారు? సో ఏం చేయాలి అన్నది అర్థం కాలే. ఆలోచించి కొంతమంది అబ్బాయిలు ఈ అమ్మాయి దగ్గర ఎవరైతే ట్యూషన్కి అది వస్తారో, టీనేజ్ అబ్బాయిలండి, ఫుల్ జోష్లో ఉంటారు కదా, ఆ టీనేజ్ అబ్బాయిల్ని పిలుచుకొని వాళ్ళకి మభ్యపెట్టింది. అంటే వాళ్ళకి ఫాల్స్ స్టోరీ చెప్పింది. మా ఆయన చనిపోయాడు, నా పరువు పోద్ది, ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఇవన్నీ చెయ్యాలి అనేసి అంటే అదో పెద్ద తతంగం అయిపోద్ది, నేను స్కూల్ కొన్ని రోజులు మానేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి, నాకు అదంతా ఇష్టం లేదు, మనం బాడీని డిస్పోజ్ చేసేద్దాం, నాకు సాయం చేయండి అనేసి అంటే కుర్రోళ్ళు కదా, సరే అని ఒప్పుకొని ఆ బాడీని తీసుకొని కారులో పెట్టి ఆ విలేజ్లోనే పక్కన ఉన్న జంగల్లోకి తీసుకెళ్ళి అక్కడ కొంచెం లోపలికి తీసుకెళ్ళి అక్కడ పాడేసి ఆకులు, జంగల్లో ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులన్నీ కప్పేసి ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి ఇంట్లో పోయి అరే ఎవరైనా చూసేస్తారేమో, బయటపడిపోద్దేమో, పెద్ద గాలి అది ఇది ఏమైనా వచ్చిందంటే ఆకులు ఎగిరిపోయి అంటే తెలిసిపోద్దేమో, ఇలా కాదు, నేను ఏమన్నా చెయ్యాలి అనేసి చెప్పేసి మళ్ళీ వెళ్ళినప్పుడు తనతో పాటు లైటరు, పెట్రోలు అవి ఇవి అన్నీ పట్టుకొని వెళ్ళింది. ఒక్కరితే వెళ్ళి ఫుల్ పెట్రోల్ పోసి కాల్చేసి అది ఫుల్ కాలిపోతున్నప్పుడు రిటర్న్ వచ్చేసింది. అమ్మాయి చూసుకోలేదు సగం కాలింది అన్నది, రిటర్న్ వచ్చేసింది అన్నమాట. ఇది జరిగింది. సో ప్రస్తుతం అయితే నిధి ప్రిన్సిపల్ అండ్ ఎవరైతే ఆ అమ్మాయికి సహాయం చేశారో ఆ అబ్బాయిలు, ట్యూషన్కి వచ్చే అబ్బాయిలు కూడా కస్టడీలో ఉన్నారండి. దీని మీద అప్డేట్ తర్వాత ఇస్తాను నేను. యాక్చువల్లీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఎందుకు ఈ సిచ్యువేషన్స్ వస్తాయి? ఇప్పుడు ఇందులో ఆ శాంతాను దేశ్ముఖ్ చనిపోవడానికి కారణం ఎవరు? శాంతానువా, నిధినా, ఆయనకున్న అలవాట్ల, ఆయన సిచ్యువేషన్సా, అసలు ఆయన ఎందుకు ఆ తాగుడికి బానిస అయిపోయి అలా మారిపోయాడు, అంత ప్రేమగా ఉన్నాడు, లేదా ఒకే స్కూల్లో పనిచేస్తూ ప్రిన్సిపల్కి టీచర్కి గల ఆ సంబంధమా ఏంటి? తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతోని మీ ముందుకు వచ్చేస్తాను.